देखो ना कैसे जुल्फों से प्यारी प्यारी सी मुस्कान और नजरें झुकी आठी तो मैं क्या तेरे बाद సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఇన్స్టా ట్రెండింగ్ ఎస్ఎఫ్ఎక్స్ రీల్స్ ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. యాక్చువల్గా ఈ వీడియో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో చేశారు కానీ మనం మొబైల్లో ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఈ ఎడిటింగ్కి మీ కాడ క్యాప్కట్ యాప్ కావాలి మీ కాడ కానీ క్యాప్కట్ యాప్ లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. సో లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్ క్లిప్స్ యాడ్ చేసుకోండి క్లిప్స్ యాడ్ చేసుకొని టెక్స్ట్ వచ్చే వీడియో ఇట్లా ల్యాండ్స్కేప్లో ఉంటుంది గైస్. సో మీరు అది పోర్ట్రేట్లో సెట్ చేసుకోండి. మ్యూజిక్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మ్యూజిక్ యాడ్ చేసుకొని ఆ మ్యూజిక్కి బీట్ మార్క్స్ ఇచ్చుకోండి సింపుల్. ఆటో జనరేట్ నొక్కితే సరిపోతుంది. సో ఇప్పుడు బీట్ మార్క్స్ ఇచ్చాం కదా, ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. సో ఆడియోకి బీట్ మార్క్స్ వచ్చింది కదా, ఆ ఆడియోకి బీట్ మార్క్స్కి తగినట్టు మనము వీడియో క్లిప్స్ని కట్ చేసుకుందాం గైస్. క్లిప్స్ని కట్ చేసుకుందాం అలా. సో ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. సో సేమ్. సో ఫస్ట్ క్లిప్స్ని తీసుకొని దాన్ని ఫ్రీజ్ చేయండి గైస్. ఫ్రీజ్ చేసినాక స్టార్టింగ్ వేస్ట్ క్లిప్ వస్తుంది, దాన్ని డిలీట్ చేసేయండి. దాన్ని తీసుకుని ఓవర్లే చేయండి గైస్. ఓవర్లే చేసి అది కిందకి వచ్చేస్తుంది, వీడియో ఓవర్లేకి వచ్చేస్తుంది. దాన్ని 0.5 సెకండ్స్కి ట్రిమ్ చేసుకోండి. 0.5 సెకండ్స్కి ట్రిమ్ చేసుకొని ఎక్కడైతే ఆ వీడియో స్టార్ట్ అవుతుందో అక్కడికి కొంచెం మ్యాక్సిమం దగ్గరలో పెట్టేయండి. 0.5 సెకండ్స్కి ట్రిమ్ చేసినాం కదా, ఆ క్లిప్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసేయండి. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసినాక మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అవుతుంది. దాన్ని కొంచెం మనం ఒక యానిమేషన్ ఇద్దాం దానికి. సో ఆ క్లిప్కి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇవ్వండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి ఎంత ఏం లేదు, మొత్తం కిందికి వెళ్ళిపోవాలా, అది క్లిప్ కనపడకుండా చేయండి. సో సెకండ్ కీ ఫ్రేమ్కి వచ్చేసి మనం ఎంతైతే మైనస్ చేసినామో అది మొత్తం 0 చేసేయండి. సో 0 చేసేసి ఇది అంత స్మూత్గా ఉండదు గైస్. మనం గ్రాఫ్ యాడ్ చేద్దాం దానికి. గ్రాఫ్లో క్యూబిక్ అవుట్ యాడ్ చేయండి. స్మూత్గా ఉంటుంది గైస్. ఒకసారి చూపిస్తా చూడండి మీకు. దట్స్ ఇట్. సో ఓవర్లోకి మనము యానిమేషన్ ఇచ్చినాం కదా, అది అయిపోతే మెయిన్ క్లిప్ పట్టుకోండి. మెయిన్ క్లిప్ సెలెక్ట్ చేసుకొని ఆ మెయిన్ క్లిప్కి స్లో మోషన్ యాడ్ చేద్దాం. కస్టమ్లో సెట్ చేసుకొని యానిమేషన్ ఇచ్చినాక ఆడ బెటర్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు క్లిప్ అయితే స్లో మోషన్ అయితే సెట్ అవుతుంది, స్లో మోషన్ అప్లై అవుతుంది. సో ఒకసారి చూడండి అంతే. బీట్కి దాటిగానే వెళ్ళిపోయిందంటే దాన్ని కట్ చేసుకోండి గైస్. బీట్కి తగినట్టు కట్ చేసుకోండి. సో సెకండ్ క్లిప్కి కూడా సేమ్. ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ చేసి దాన్ని ఓవర్లేగా తీసుకుంటండి. ఓవర్లేకి వేస్ట్ క్లిప్ ఉంటుందా డిలీట్ చేయండి. ఫ్రీజ్ చేసిన దాన్ని ఓవర్లే చేయండి. ఓవర్లే చేసేసి దాన్ని కూడా 0.5 సెకండ్స్కి ట్రిమ్ చేసేయండి. ఎక్కడైతే వీడియో స్టార్ట్ అవుతుందో అక్కడికి చేసేయండి. సో గైస్ ఇప్పుడు సెకండ్ క్లిప్కి కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేద్దాం. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి ఆ సెకండ్ క్లిప్కి కూడా యానిమేషన్ ఇద్దాం. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేసి దానికి ఒక యానిమేషన్ ఇద్దాం. ఈ ఎండింగ్లో 0 గైస్.
వచ్చేసింది, యానిమేషన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు గ్రాఫ్ యాడ్ చేద్దాం, స్మూత్గా ఉండని గైస్. మామూలుగా అయితే అంత స్మూత్ ఉండదు. ఇప్పుడు గ్రాఫ్ యాడ్ చేస్తే ఇంకా స్మూత్గా అయిపోతుంది. ఇప్పుడు క్యూబిక్ అవుట్ గైస్ గ్రాఫ్లో. సో గైస్ ఇప్పుడైతే వీడియోకి ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి వీడియో ఎఫెక్ట్స్ స్టార్టింగ్ది కాబట్టి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్లో పబ్లిక్ బ్లర్ని సెలెక్ట్ చేసుకుందాం. పబ్లిక్ బ్లర్ యాడ్ చేద్దాం. పబ్లిక్ బ్లర్ అనే అది మామూలుగా మనం లేయర్కి సెట్ చేయాలి గైస్. లేయర్కి సెట్ చేసి ఇంకా బ్లర్ ఒక 20, రొటేట్ ఒక 20 పెట్టుకోండి. అది మస్తుగా అవుతుంది క్లిప్కి. ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందో. సో ఇప్పుడు మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి డిస్టార్షన్లో ట్రిపుల్ సెకండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని హాఫ్ ఆఫ్ ది లెంత్కి కట్ చేసుకోండి గైస్. ఆ ఎఫెక్ట్ హాఫ్ ఆఫ్ ది లెంత్ ఉంటే చాలు. స్పీడ్ వచ్చేసి 0 పెట్టుకోండి. ట్విస్ట్ వచ్చేసి ఒక 43 సెట్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్ ఇంకా ఈ వీడియో. సో అగే ఎఫెక్ట్స్లోకి వెళ్ళి డిస్టార్షన్లో ఇప్పుడు ఫస్ట్ రిఫిల్ సెలెక్ట్ చేసుకోండి ఆ ఫస్ట్ క్లిప్కి మొత్తం. సో మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేద్దాం. దీన్ని కూడా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ పెట్టుకోండి, ఎండింగ్లో ఒక కీ ఫ్రేమ్. స్టార్టింగ్ కీ ఫ్రేమ్కి వచ్చేసి షార్పెన్ 0 పెట్టుకోండి, బ్లర్ 0, షార్పెన్ 0, బ్లర్ 0. సైజ్ వచ్చేసి ఒక 64 to 65లో పెట్టుకోండి. దెన్ మళ్ళీ స్పీడ్ వచ్చేసి ఒక 53 పెట్టుకోండి, 53. ఆఫ్టర్ దట్ ఇంటెన్సిటీ ఒక 38 పెట్టుకోండి, 38 ఆర్ 40లో ఉంటే చాలు. ట్విస్ట్ వచ్చేసి 60 to 65 పెట్టుకోండి. నేనైతే 65 పెట్టుకుంటున్నా. సో దట్స్ ఇట్. సో వీడియో ఎండింగ్లో మొత్తం అన్ని 0 చేసేయండి. ట్విస్ట్ కానీ, స్పీడ్ కానీ, ఇంటెన్సిటీ ఇవల్ల 0 చేసేయండి. ఆఫ్టర్ దట్ వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి షేక్ అని టైప్ చేయండి కదా, సెర్చ్ చేయండి షేక్ అని. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో దాన్ని అడ్జస్ట్మెంట్ చేద్దాం కొంచెం ఆ ఎఫెక్ట్ని. స్పీడ్ వచ్చేసి ఒక 38, ఇంటెన్సిటీ వచ్చేసి ఒక 45 ఇద్దాం. స్పీడ్ 38 ఇచ్చేసా, ఇంటెన్సిటీ ఒక 45 ఇద్దాం. ఎలా వచ్చిందో స్పీడ్ మరీ ఓవర్ అయింది గైస్ ఎఫెక్ట్ అయితే. సో మళ్ళీ కొంచెం ఎఫెక్ట్ మరీ ఓవర్ అయింది. సో కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేద్దాం. ఇంటెన్సిటీ ఒక 45 ఉంటే చాలు. ఇంటెన్సిటీ 45, స్పీడ్ ఒక 20. వాచింగ్ గైస్ చాలు, ఈ మాత్రం చాలు. సో ఇప్పుడు ఒక ఓవర్లే యాడ్ చేయాలి గైస్, అప్పుడే వీడియోకి ఒక మంచి రిపిల్ ఎఫెక్ట్ ఫీల్ వస్తుంది. ఈ ఓవర్లే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశారు చూడండి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆ ఓవర్లేని యూజ్ చేసుకోండి. ఓవర్లే సెలెక్ట్ చేసుకోండి, ఆ ఓవర్లేని వీడియో మొత్తానికి ఫిల్ చేసుకోండి. వీడియో మొత్తానికి స్ప్లైస్లో ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోండి. దాన్ని చూసారు కదా, మంచి రిఫిల్ ఎఫెక్ట్ అయితే వచ్చింది ఆ వీడియోకి.
సో ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్కి స్లో మోషన్ చేద్దాం. స్లో మోషన్ యాడ్ చేసినాక స్మూత్ స్లో అని ఉంది కదా, ఆ స్మూత్ స్లో అనే దానికాడ బెటర్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకుందాం. సో దట్స్ ఇట్ గైస్. సో ఇప్పుడు స్లో మోషన్ అయితే అప్లై అయిపోయింది. నాకు ఇంకా ఆ బీట్కి ఇంకా సరిపోలేదు. సో నేను ఇంకా కొంచెం స్లో మోషన్ యాడ్ చేస్తాను దానికి. ఇప్పుడు సెకండ్ క్లిప్కి కూడా ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం గైస్. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఆ బ్లర్ ఎఫెక్ట్ లేయర్లోకి వెళ్ళి ఓవర్ లేకుందో ఏదనుకుందో చూసుకోండి. నెక్స్ట్ దాన్ని డూప్లికేట్ చేసి ఆ బ్లర్ ఎఫెక్ట్ సెకండ్ క్లిప్కి యాడ్ చేసుకోండి. సెకండ్ ఓవర్లో పెట్టాం కదా దానికి. ఇప్పుడు ఫస్ట్ రిపిల్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆబ్జెక్ట్స్లో మెయిన్ క్లిప్ ఉందేమో చూసుకోండి. మెయిన్ క్లిప్కి ఉంది. సో ఇప్పుడు డూప్లికేట్ చేసి అక్కడ సెలెక్ట్ చేసి పేస్ట్ చేస్తున్నా. సో ఇది మాత్రం ఆల్ వీడియోస్కి పెట్టుకోండి గైస్. రిపిల్ సెకండ్ ఎఫెక్ట్ కానీ ఆల్ వీడియోస్కి పెట్టుకోండి. షేక్ ఎఫెక్ట్ కూడా మనం కాపీ చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్స్లో మెయిన్ వీడియోకి పెట్టండి. అది సో మనం ఫస్ట్ క్లిప్కి యాడ్ చేసినాం కదా ఈ ఓవర్లే, దీన్ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి సెకండ్ క్లిప్కి కూడా యాడ్ చేసుకోండి దాన్ని. సో ఇప్పుడు 2 క్లిప్స్కి అయితే యాడ్ చేసినాం కదా. ఇప్పుడు వీడియో ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. देखो ना जुल्फों से कैसे जुल्फों से तेरी छुपती, देखो ना जुल्फों से कैसे जुल्फों से, देखो ना जुल्फों से कैसे जुल्फों से. ఇప్పుడు ఆ 2 క్లిప్స్కి చేసిన సేమ్ ప్రాసెస్ ఇప్పుడు మనం అన్ని రిమైనింగ్ ఆల్ క్లిప్స్కి చేయాలి గైస్. ఫ్రీజ్ చేయడము, దాన్ని ఓవర్లేగా తీసుకుని రావడం, 0.5 సెకండ్స్కి ట్రిమ్ చేసేయడం, దానికి యానిమేషన్ వేయడం, గ్రాఫ్లో క్యూబిక్ అవుట్ యాడ్ చేసేసి ఇంకా సేమ్ గైస్, ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్ అన్ని క్లిప్స్కి. సో ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. వీడియోలో వచ్చిందో చూద్దాం. देखो ना जुल्फों से कैसे तेरी छुपती प्यारी प्यारी सी मुस्कान है, तेरे झुकी और नजरें क्या ही करूं बर्बाद. సో ఇప్పుడు వీడియోకి గ్లో ఎఫెక్ట్ యాడ్ చేద్దాం గైస్. ఫిల్టర్లో మూవ్స్లోకి వెళ్ళి గ్రీన్ ఎల్లో అన్నీ ఉంటుంది, సెలెక్ట్ చేయండి దాన్ని. దాని తర్వాత మొత్తం ఓవరాల్ క్లిప్కి డ్రాగ్ చేసేయండి దాన్ని. సో ఫిల్టర్ని అయితే యాడ్ చేసినాం. ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి వీడియో ఎఫెక్ట్స్లో సాఫ్ట్ అని సెర్చ్ చేయండి.
సో సాఫ్ట్ని కూడా మొత్తం ఓవరాల్ వీడియోకి డ్రాగ్ చేసేయండి గైస్. సో ఇప్పుడు ఈ సాఫ్ట్ ఎఫెక్ట్ ఆబ్జెక్ట్స్లో ఆల్ వీడియోస్కి పెట్టేయండి. ఆల్ వీడియోస్కి పెట్టేసినాక కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాం దాన్ని. దట్స్ ఇట్ గైస్, బాగా వచ్చింది. సో ఓవరాల్ వీడియోకి మనం అప్లై చేసేద్దాం దాన్ని. సో దట్స్ ఇట్ గైస్. కొంచెం ఎక్కువైనట్టుంది, కొంచెం తగ్గిస్తా. సో ఇప్పుడు ఇంకొక ఎఫెక్ట్ యాడ్ చేయాలి గైస్. వీడియో ఎఫెక్ట్స్లో పోయి ఎడ్జ్ గ్లో అని సెర్చ్ చేయండి. ఈ ఎడ్జ్ గ్లోని కూడా ఆబ్జెక్ట్స్లో ఆల్ వీడియోస్కి సెట్ చేసుకోండి గైస్. ఓవరాల్ వీడియోకి మొత్తం ఫుల్ చేసేయండి. ఓవరాల్ వీడియోకి మొత్తం అప్లై చేసేయండి. ఆ తర్వాత కొంచెం సైజ్ తగ్గిద్దాం, గ్లో సైజ్ ఒక 9 to 10 అంతే. सीन्स गाने हैं और नजरें आठी. సో గైస్ ఇప్పుడు ఈ వీడియోకి మొత్తం అయితే అయిపోయింది. నేను లాస్ట్కి ఒక యానిమేషన్ అయితే ఇస్తాను, ఫేడ్ అవుట్ బాగుంటుంది చున్నీగా. ఇప్పుడు మనకు సేమ్ ప్రాసెస్ అలా అయిపోయింది కదా. ఇప్పుడు స్టార్టింగ్లో టెక్స్ట్ వస్తుంది, దేకున్నా దేకున్నా అని టెక్స్ట్ వస్తుంది, దేకున్నా దేకున్నా అని టెక్స్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఆ టెక్స్ట్ యాడ్ చేద్దాం. మీ ఇష్టం, నేనైతే జస్ట్ శాంపుల్గా చెప్తున్నా, శాంపుల్గా చేస్తున్నా ఒక ఎఫెక్ట్. మీకు కొంచెం టైం ఉంటే కొంచెం బాగా నీట్గా చేసుకోండి. ఎఫెక్ట్ కానీ ఫాంట్ కానీ కొంచెం ఇవల్ల నీట్గా చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో మీకు ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ మీద ట్యూటోరియల్స్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను నేను ఆ వీడియోస్ మీద ట్యూటోరియల్ చేస్తాను. సో మీకు ఇంకా ఇలాంటి ట్యూటోరియల్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.